మేడం Mr. Samrat, your idea is good, but Srivalli idea is better. We will hold your idea for now. Yeah, next time we come with a bigger project and comfortable design. Yeah, we will go with your idea. See you. కంగ్రాట్స్ అమ్మా, నీ మొదటి ఐడియా అందరికీ నచ్చింది. శ్రీవల్లి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అలా వింటూ ఉండిపోయాం మేడం. ఇలాంటి ఎంప్లాయ్ మన దగ్గర చేరటం మనకు చాలా మంచిదైంది మేడం. శ్రీవల్లిని మొదటిసారి చూసినప్పుడే అనుకున్నాను, ఈ అమ్మాయి జీవితంలో మంచి స్థాయికి వస్తుందని. నా నమ్మకం నిజం అవుతుంది. ఈరోజు ఇంకా నమ్మకం కలిగింది. ఏంటి అప్పుడే పెళ్ళా? ఏంటి నువ్వు తొందరపడ్డావా లేక మీ ఇంట్లో వాళ్ళే తొందర పెడుతున్నారా? ఓకే ఓకే, మొత్తానికి కాబోయే పెళ్లి కూతురు అన్నమాట. కంగ్రాట్స్. అలాగే వస్తానులే, వస్తానని చెప్తున్నాను కదా, తప్పకుండా వస్తాను. ఓకేనా? బాయ్. ఏంటో ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. బావతో నా పెళ్లి గురించి మాత్రం పట్టించుకునే వాళ్ళెవ్వరూ లేరు. ఏంటే నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? అరిచి గోల చెయ్యలేక. అరిచి గోల చేసేంత ఇప్పుడేం జరిగిందని? ఏం జరగలేదనే నా బాధ. అమ్మా, నాకొకటి అర్థం కాక అడుగుతున్నాను. ఇంట్లో వయసొచ్చిన ఆడపిల్లుంది, బయట ఎక్కడో సంబంధాలు వెతికే బాధ లేకుండా ఇంట్లోనే బావున్నాడు. బావతో మాట్లాడి అత్తయ్యతో చెప్పి మా ఇద్దరికి పెళ్లి జరిపిద్దామన్న ధ్యాస ఉందా మీకు అసలు? నాకుంది, కానీ మీ నాన్నకుండద్దా? బావంటే నాకు ఇష్టమని చెప్పాను, బావనే పెళ్లి చేసుకోమని నువ్వు చెప్పావు. మనం అనుకుంటే సరిపోతుందా? అత్తయ్య కూడా చెప్పాలి కదా. అత్తయ్య ఓకే చెప్పాలి, బావతో మాట్లాడి పెళ్లి కొప్పించాలి. ఇలా ఎన్ని పనులుంటాయి. మీరు ఇలా సైలెంట్ గా చూస్తూ ఊరుకుంటే ఎలా? రండి రండి, సమయానికి వచ్చారు. అదేదో అడుగుతుంది, మీరే సమాధానం చెప్పండి. ఏంటమ్మా? ఏం లేదు నాన్న, బావతో నా పెళ్లి గురించి మాట్లాడతాను అన్నావు, నువ్వేం మాట్లాడలేదు. బయట వాళ్ళు ఎవరైనా వచ్చి బావని ఎగరేసుకుపోతారేమో అని భయం వేస్తోంది నాకు. అలా ఏం జరగదులేమ్మా. అత్తయ్య మనసులో కూడా నీకు సామ్రాట్కి పెళ్లి చేయాలనుంది. వదిన మనసులో ఉందని మనం అనుకోవడం కాదు, ఒకసారి మాట్లాడితేనే కదా తెలిసేది. అల్లుడొచ్చిందే ఈ మధ్య, వాడొచ్చిన ఆనందంలో అక్కయ్య ఉంది. ఇప్పుడే ఇవన్నీ ఎందుకు? నిదానంగా మాట్లాడదాంలే అని నేనే ఆగాను. చూడండి, అల్లుడు ఇంటికి రావాలని వదిన ఎంతగానో ఎదురు చూసింది. అల్లుడొచ్చాడు. మొన్నటి వరకు ఉన్న బాధలు, ఏడుపులు ఏవి ఇప్పుడు ఇంట్లో లేవు. అందరూ ఆనందంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆనందంగా ఉన్నప్పుడే కదండి ఇలాంటి విషయాలు మాట్లాడాలి. మళ్ళీ రేపేదన్నా ఇంకో కొత్త సమస్య వస్తే అప్పుడు మాట్లాడాలన్నా కుదరదు కదండి. అవును నాన్న, అత్తయ్యతో మాట్లాడి నాకు బావకి పెళ్లి చేస్తావని కలలు కంటూ ఉంటే నువ్వు అసలేం పట్టించుకోకుండా తిరుగుతున్నావు. పట్టించుకోకుండా ఎందుకుంటానమ్మా? మా అక్క అయినా నేను అడిగితే కాదంటుందా చెప్పు? మీ ఇద్దరి పెళ్లి గురించి నేను మాట్లాడతాను కదా. మీ వల్ల కాదని అర్థమవుతుందిలేండి. ఎందుకు నేనే మాట్లాడతాను. ఏ మీరు మాట్లాడితే ఒకటి, నేను మాట్లాడితే ఒకటా? మనం ఇలా మనలో మనం మాట్లాడుకుంటూ కూర్చుంటే ఒక్కగానొక్క కొడుకు, అందగాడు, తెలివైనవాడు, ఆస్తి ఉందని చెప్పి ఎవరో ఒకరొచ్చి ఎగరేసుకుపోతారు.
అది మాత్రం జరిగితే నేను ఒప్పుకొని చెప్తున్నాను. అలా ఏం జరగదులేమ్మా. అక్కతో నేను మాట్లాడతాను. త్వరగా ఆ పని చెయ్యండి, లేదంటే నేను మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడతానని చెప్తున్నాను కదా. అమ్మా, నాన్న మాట్లాడతాడంటావా? మాట్లాడకుండా ఎందుకుంటాడు? నీకు అల్లుడికి పెళ్లి చేయాలని ఆయన మనసులో కూడా ఉంది. నువ్వే ఇంటికి కోడలివి కావాలి. ఈ ఆస్తి అధికారం అంతా నీ చేతుల్లోనే ఉండాలి. అదే నా కోరిక. మా మంచి అమ్మ. ఆఫీస్లో నువ్వు ఒక్క నిమిషం ఉండడానికి కూడా వీల్లేదు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. వెంటనే నీ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వెళ్ళిపో. ఉన్నట్టుండి నన్ను జాబ్ ఇచ్చి పెట్టి పొమ్మంటుండ్రు. నేనేం తప్పు చేసినా ఎందుకు రాజీనామా చేసిపోవాలి? ఇందాక మీటింగ్కి నువ్వు రావద్దు, నీ ప్రెజెంటేషన్ ఇవ్వద్దు అని చెప్పాను. అయినా విన్నావా? నాకు జీతం ఇస్తుంది గాపం చేయనీకే కదా పైసలు తీసుకుంటున్నా. నా పని నేను చేయకుండా ఎట్లుంటా? అంటే నేను వద్దన్నా చేస్తావా? పని చేయమని గిడ పనిచ్చింది మేడం. ఆమె నన్ను నమ్మి పనిచ్చినాక ఆమెని కాదని నేనెట్లుంటా? నమ్మినందుకు జరంత విశ్వాసం ఉండాలి కదా. ఏనన్నా పని చేయకుంటే పనులకెళ్ళి పోమంటారు, మీరేంది పని చేస్తుంటే వద్దు పోమంటారు? నీ డ్రామా డైలాగులన్నీ నాకు చెప్పకు. నిన్ను పనిలో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నాను, వెళ్ళిపో. సరే, మీరు చెప్పిండ్రు నేను పోవాలి, గంతే కదా? అవును. గట్నే పోతా గాని నేను గిడ పనిచేయనికి లేదని మీరు ఏ హోదాలో చెప్తుండ్రు? మాజీ భర్త హోదాలో చెప్తున్నారా? దేవకి మేడం అబ్బాయిగా చెప్తున్నారా? ఈ కంపెనీ ఓనర్గా చెప్తున్నారా? ఏదో ఒక హోదాలో చెప్తున్నాను. నువ్వైతే ఇంకా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపో. పో పో అంటే ఎట్లా పోతా సారు? ఏ లెక్కనే పోమంటుండ్రో నాకు తెలియాలి కదా. విసిగించకు. నీతో మాట్లాడుతూ కూర్చునే అంత తీరిగ్గా నేను లేను. వినే ఓపిక లేకనే జీవితంలో మస్తు పోగొట్టుకున్నారు. జర వినడం కూడా అలవాటు చేసుకోండి. వెళ్తావా లేదా? వెళ్ళిపో అనంగానే ఉన్న బలంగా ఈడ్చిపెట్టి పోయే స్థితిలో నేను లేను. ఇప్పుడు నాకంటూ ఎవ్వరు లేరు. నా బతుకు నేను బతకాలి, నా తిండికి నేను సంపాదించుకోవాలి. అందుకే మీరు చెప్పిండ్రని నేను ఇడికెళ్ళలేను. నన్ను మన్నించండి సార్. మీతో కలిసి బతకనీలేదు. కనీసం ఇప్పుడు నా బతుకు కూడా నన్ను బతుకొద్దంటే ఎట్లా? జరిగిపోయిన వాటి గురించి మాట్లాడొద్దు. గతాన్ని బట్టే భవిష్యత్తుంటది. నా గతమే నన్ను గీడిదాకా తీసుకొచ్చింది. గీడికెళ్ళి కూడా వమ్మంటే ఎట్లా? మర్యాదగా పోతావా లేదా? మీరెన్నైనా చెప్పుండ్రి, ఏమైనా అనుకోండి. ఈ నుంచి ఓడు కుదరదు. నా పని నన్ను చేసుకొని ఏంటే నీ పొగరు? అమ్మని చూసుకోనా? మీ గిది పొగరు లెక్క కనిపిస్తుందా? నా గిది విశ్వాసం. నన్ను నమ్మి మేడం నాకు ఉద్యోగం ఇచ్చిండ్రు, ఉండనీకి ఇల్లు ఇచ్చిండ్రు. ఆమెకి మాటిచ్చినా ఇడికెళ్ళటం జరగదు. ఎటు పోవాలో ఎట్లా బతకాలో తెలియనప్పుడు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చిండ్రు మేడం. ఇక నా సావైనా బతుకైనా ఈయన్నే, ఆమె తాన్నే. శ్రీవల్లి కావాలని ఇక్కడికి వచ్చింది. గుళ్ళో చెప్పారు, బళ్ళో చెప్పారు అని కథలు చెప్తుంది. చెప్తా, నీ సంగతి తర్వాత చెప్తా. లే ప్యాకింగ్ జరుగుతుంది. పొద్దుగాలనే డెలివరీ ట్రక్ వస్తుంది. మీరేం పరేషాన్ కాకుండ్రి. నేను మళ్ళీ చేస్తా. ఏమైంది?
ఎందుకంత పరేషాన్గా ఉన్నావు? వంట ఆవిడ రాలేదమ్మా. అమ్మగారు వాళ్ళు వచ్చే టైం అయింది, ఇంతవరకు వంట చేయలేదంటే అమ్మగారు కోపడతారు. దాని గంత పరేషాన్ అయితే ఎందుకు? జరుగు, నేను చేసి పెడతా. అయ్యో మీరా? వద్దమ్మా, వంట మారిందంటే అమ్మగారు తిడతారు. పైగా సామ్రాట్ బాబు గారు కూడా ఆయనకి ఇష్టమైనవి చేసి పెట్టమన్నారు. మేడం ఏం చెప్పిండ్రో, బాబుగారు ఏం చెప్పిండ్రో నాకు చెప్పు, నేను చేస్తా. వద్దులేమ్మా, అమ్మగారికి తెలిస్తే తిడతారు. వంట చేయకుండా పస్తులు పెడితే తిడతారు గాని ఊరికనే ఎందుకు తిడతారు? ఏం కాదు, నువ్వుండు, నేను చేస్తా. చూసావా అమ్మా, ఆఫీసులో భయం భయంగా నిలబడే స్థాయి నుంచి నేరుగా అత్తయ్య గదిలోకి వెళ్లి సంతకాలు పెట్టించుకునే స్థాయికొచ్చింది. ఇప్పుడు ఏకంగా వంటగదిలోకి దూరి పని మనిషిని పక్కకి నెట్టేసి ఇంటి మనిషిలా అన్నీ చేసేస్తోంది. వాకిట్లోకొచ్చి వంటగదిలోకి దూరినంత మాత్రాన ఇంటి మనిషి అయిపోతుందా? చూసావా చూసావా, అత్తయ్య కూడా దాన్ని అనుకుండా సూపర్ అనుకుంటా వెళ్ళిపోయింది. మనం ఇలాగే వదిలేస్తే ఇంటి పని చేస్తూ వంట పని చేస్తూ అటు ఆఫీస్ పని చేస్తూ అత్తయ్యకి దగ్గరైపోయి ఎవరో ఎందుకులే దీన్నే నా కోడలు చేసుకుంటా అంటే నోర్మైవే. అది తీగలా అల్లుకుపోతూ ఉంటే తెగ్గొట్టడానికి నేను లేను. ఆ శ్రీవల్లికి ఆఫీసులో పనులే కాదు, వంట కూడా బాగా వచ్చినట్టుంది. వాసన అదిరిపోతోంది. వంట చేయడం దానికొస్తే చెడగొట్టడం మనకొచ్చు కదా.
రండి మేడం, కూర్చోండి. ఏంటి వంట పని నువ్వు తీసుకున్నా? వంట మనిషి రాలే, మీరు తిన్నీకొస్తే ఏం చేయాలని పరేషాన్ అవుతుంటే నేను చేసిన. మీ చేతి వంట ఎలా ఉంటుందో వాసనే చెప్తుందమ్మా. త్వరగా వడ్డించు, వాసన తట్టుకోలేకపోతున్నాను. వంట చాలా బాగా చేసావని అర్థం అవుతుంది. త్వరగా వడ్డించు. అమ్మా, అత్తయ్య కూడా వంట బాగుంది అంటుంది. ఆ మాట తిన్న తర్వాత అనాలి కదా. ఈ పొగడ్తలన్నీ ముద్దు నోట్లో పోనంత వరకే. వడ్డించేయమ్మా. ఆహా, అద్భుతం అమ్మా. నువ్వెంత బాగా వంటలు చేస్తావని నేను అనుకోలేదమ్మా. అద్రిపోయాయి. నిజంగానే వంటలు చాలా బాగున్నాయి శ్రీవల్లి. అంత ఉప్పు వేస్తే అద్భుతం అంటారేంటమ్మా? అదే అర్థమై చావడం లేదా? ఏం మాయ జరిగిందో తిని చూద్దాం కానీ. మంట! మంట 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 గాడ్! ఏమైంది వీళ్ళిద్దరికి? అదే అర్థం కావట్లేదక్క. అయ్యో, మంట మంట జరగవే. సత్య, వెళ్దాం పద. తింటూ తింటూ అలా అరిచి పరిగెట్టారేంటమ్మా? అది కూరలో ఉప్పు కాస్త ఎక్కువైనట్టు అనిపించి
చాలే ఊరుకో. అమ్మ ఇంత కమ్మగా వండి పెడితే ఉప్పు ఎక్కువైందంటావా? మా అందరికి బాగుండి మీకు బాగా లేకపోవడం ఏంటి? తినండి.